జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆత్మస్థితి అతి ప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మనిషిని మత్తులో ముంచెత్తుతుంది, పరుగులు పెట్టిస్తుంది, ప్రలోభ పెట్టిస్తుంది. అటువంటి స్థితి కోసం అందరూ కఠోర సాధన చేస్తూ ఉంటారు. అంతిమంగా ఆ స్థితికి చేరలేకపోయామని వాపోతూ ఉంటారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి వ్యక్తిని గమనించండి. తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎందువలన? కొందరు ఆత్మస్థితిని అందుకోవటం కోసం కఠోర సాధన చేస్తూ దానిని అందుకొనలేకపోయామని బాధపడుతుంటే, మరికొందరు జీవితాంతం ఆ స్థితిలోనే ఉండాలని ఆరాటపడుతుంటారు. అంతేగాక ఆ మార్గంలో ఉన్నవారు ఒకరితో మరొకరిని నిరంతరం పోల్చుకుంటూ వేరే వారు పరిణతి చెందారని, తాము వెనుకబడిపోతున్నామని బాధపడుతూ ఉంటారు. అంతకు మించిన అజ్ఞానం మరొకటి ఏముంటుంది? అసలు గంటల తరబడి సాధన చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే శరీరము, మనస్సు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. ఉన్న స్థితిని వదిలివేసి ఉన్నత స్థితి కోసం ప్రయత్నించడం కూడా అజ్ఞానమే. ఎందుకంటే అంతా భగవంతుని మహిమే అయినప్పుడు ఇక ప్రత్యేకంగా ఈ స్థితి కోసం ప్రయత్నించడం ఏమిటి? ఆత్మస్థితిని అందుకుంటేనే పరిపూర్ణమవుతుందా? దానికోసం కఠోర సాధన చేయాలా? అంతా ఒకటే అయినప్పుడు ఇక ప్రత్యేకంగా భగవంతుని కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఏమిటి? ఆలోచించండి. పైగా జీవితాంతం ఏమీ చేయకుండా ఆత్మస్థితిలోనే ఉండటం సాధ్యమవుతుందా? ఆలోచించండి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. గుణాలు ఎలా ప్రకోపిస్తాయి? అనంత ప్రేమ స్వరూపులారా, జీవుడు అంటే రూపాంతరం చెందిన ప్రాణశక్తియే. సూక్ష్మాతి సూక్ష్మైన శుద్ధ చైతన్యం ముందు ప్రాణశక్తిగా రూపాంతరం చెంది ఆ ప్రాణశక్తి కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలతో కూడిన జీవుడిగా రూపాంతరం చెందుతుంది. ఆలోచనలు కూడా ప్రాణశక్తి యొక్క రూపాంతరమే కదా. శరీరంలో ప్రాణశక్తి మోతాదు మారినప్పుడు ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. అలాగే వయసును బట్టి, సందర్భాన్ని బట్టి, అక్కడి పరిస్థితిని బట్టి ఆలోచనలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రాణశక్తి తగ్గినప్పుడు భయంతో కూడిన ఆలోచనలు, అస్తవ్యస్తంగా ప్రవహిస్తున్నప్పుడు ఉద్రేకంతో కూడిన ఆలోచనలు, ప్రాణశక్తి పుష్కలంగా ఉన్నప్పుడు ధైర్యంతో కూడిన ఆలోచనలు వస్తాయి. భయం అనేది తమో గుణానికి, ఉద్రేకం రజో గుణానికి, ప్రశాంతత సత్వగుణానికి ప్రతిరూపాలు. అలాగే విద్యార్థి దశలో ఉత్పన్నమయ్యే ఆలోచనలకు, గృహస్థు దశలో ప్రకోపించే ఆలోచనలకు, వానప్రస్థంలో సంభవించే ఆలోచనలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. చుట్టూ ఉన్న పరిసరాలు, వాతావరణం కూడా గుణాలను ప్రభావితం చేస్తాయి. అంతరంగంలో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటే రజోగుణ సంబంధమైన ఆలోచనలు, ఉత్తమ సంస్కారాలుంటే సత్వగుణ సంబంధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా అంతరంగమందలి సంస్కారాల స్వభావం గుణాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ గుణాల మధ్య జీవించటం కాదు, పరిసరాలతో ఘర్షణ పడటం కాదు, గుణాతీత స్థితిని అందుకోవాలి.
గుణరహిత స్థితికి చేరాలి. శూన్యం నుండి గుణాలను ఉపయోగించుకోవాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే శరణ్యం. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అవసరాన్ని బట్టి అన్వేషణ. అనంత ప్రేమ స్వరూపులారా, మానవుని మూలాలు సమూలంగా దెబ్బతిన్నాయి. ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానమే మనిషికి శాపంగా మారింది. స్వేచ్ఛను కోల్పోయిన మానవుడు అంతరంగంలో తీవ్రమైన అసంతృప్తిని పెంచుకుంటున్నాడు. భూమండలం అంతటిలో ఒక మానవ జాతి మాత్రమే ఇటువంటి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మనిషి తన అవసరాలకు అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకుంటున్నాడు తప్ప అది దీర్ఘకాలికంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించడం లేదు. సమస్యలు ఉత్పన్నమయ్యే కొలది తాత్కాలికంగా, ప్రత్యామ్నాయంగా ఏదో ఒక విధానాన్ని అనుసరిస్తూ ఆ మార్గంలో ఇరుక్కుపోతున్నాడు. తన శక్తి సరిపోదు అనుకున్నప్పుడు భగవంతుని అండదండల కోసం ఆరాటపడుతూ ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతం గావించాడు. అందుకే అవసరమే అన్వేషణకు దారితీస్తుంది అంటారు. కుటుంబ వ్యవస్థ ఆవిర్భావం తర్వాత అవసరాలు పెరిగాయి, అన్వేషణ పెరిగింది. మనిషి నూతనత్వం కోసం లోతుగా పరిశోధన చేశాడు. సృష్టి యొక్క మూలాలను కనుగొన్నాడు. ఒక మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని వెలికితీసి మానవాళికి కానుకగా అందించాడు. అయితే ఎంత శ్రమించినా మనిషిలో అసంతృప్తి, అశాంతి తొలగిపోవడం లేదు కదా. అందుకే ఇంకా ప్రత్యామ్నాయం కోసం పరుగులు తీస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నందువలన సృష్టి మూలాలను గురించి తెలుసుకుంటున్నాడే గాని అనుభవంలోనికి పొందలేకపోతున్నాడు. గమనించండి.